ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం ఇంతవరకు వచ్చాం. ఎనిమిది అయిపోయింది, 9 దాకా వచ్చామా? ఓకే, 4వ శ్లోకం నుండి దయచేసి ఒక్కొక్క శ్లోకం చదువుతారా? నిన్న చదవని వాళ్ళు ఎవరెవరు? మహాలక్ష్మి గారు చెప్పండి, 4వ శ్లోకం. ఇంకా చదవని వాళ్ళు చదవగలరా? అయ్యా సురేష్ గారు మీకు వచ్చా? ఓకే, పద్మజ గారు 5వ శ్లోకం. ఐదో శ్లోకం కవిత. మీరు చెప్పింది ఓకే, 6వ శ్లోకం కవిత. కవిత ఫోన్ దగ్గర ఉందా లేదా? దెన్ వరలక్ష్మి గారు చెప్పారా నిన్న? ఓకే, 7వ శ్లోకం. ఎనిమిది జ్యోతి గారు చెప్తారా?
9వ శ్లోకం ఎవరు చెప్తారు? నిన్న చెప్పని వాళ్ళు నిన్న చెప్పని వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు. అమ్మా చెప్పండి. గుడ్, హరి ఓం. ఓకే, అయితే త్యాగాన్ని గురించి చెప్పారు. త్యాగంలో ముఖ్యంగా ఏంటి అంటే, అయ్యా త్యాగం అనేది 3 రకాలుగా ఉంటుంది, అది నేను చెప్తాను విను. యజ్ఞదాన తపస్సుల్ని వదిలిపెట్టకూడదు, యజ్ఞదాన తపస్సుల్ని ఆచరిస్తూ ఉండాల్సింది. యజ్ఞదాన తపస్సుల్ని సాత్వికంగా ఆచరించినప్పుడు మనశ్శుద్ధి జరుగుతుంది. అవి కూడా ఏంటి అంటే సంగం ఫలం 2 వదిలేసి చేయగలగాలి. బాధ్యతగా చేసినప్పుడు మనశ్శుద్ధి అవుతుంది, అప్పుడు ఆత్మను అందుకునే అర్హత కలుగుతుంది. ఇప్పుడు జీవుడు స్వతహాగా ఆత్మీయ అయి ఉన్నాడు. ప్రపంచం మీద ఉన్నటువంటి తాదాత్మ్యము, వ్యామోహము తనను పరమాత్మ అని మరచిపోయి దేహం అనే భావాన్ని పట్టుకొని ప్రపంచంలోకి లాక్కుని వెళుతూ ఉంది. ఇప్పుడు కర్మ చేస్తూనే ఉండాలి, యజ్ఞదాన తపస్సులు ఆచరిస్తూ ప్రపంచంలో ఫలాన్ని కోరకుండా, ప్రపంచంలో ఎక్కడ దేంతోనూ తాదాత్మ్యం పెట్టుకోకుండా ఉండగలిగేటట్లయితే వెనక మనశ్శుద్ధి జరిగి బుద్ధికి వెనకలో ఉన్నటువంటి కారణ శరీరం కరిగిపోయి జీవుడు తన స్వరూపం కారణ శరీరానికంటే కూడా పైన ఉన్న ఆత్మను నేను అనే విషయాన్ని కనుక్కుంటాం. ఈ శరీరం నేను అనుకుంటున్నాను, నిజం కాదు. అలాగే ఈ శరీరానికి సంబంధించినటువంటి నావి అని అనుకుంటున్నాను, ఇది కూడా మోహమే, అజ్ఞానమే. అందువల్ల నన్ను నేను మర్చిపోయి దేహంగా భావించబడుతూ ఉన్నాను. తెలుసుకొని ఏంటి అంటే ఆత్మగా నిలబడతాడు. అప్పుడు సహజంగా ప్రశాంతత ఉంటుంది. అంతటా అందరిలో ఉన్నది, కనిపిస్తూ ఉన్న ప్రపంచంలో సర్వజీవరాశుల్లో ఉన్నది నేనే అనే విషయం తెలుస్తుంది. ప్రశాంతత ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఏమయ్యా ఈ వ్యక్తి ఏంటి అంటే దేహానికి ప్రారంభం ఉన్నంత వరకు ఉంటాడు, ప్రపంచంలో తిరుగుతూ ఉన్నప్పటికి కూడా తను చేసిన ఏ కర్మలో మళ్ళీ తనకు బంధాలుగా తయారు కావు. దానికి 5 అధ్యాయంలో చెప్పాడు, బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నసపాపేన పద్మపత్రమే అంబస. అవునా, జలం పద్మములో పద్మపత్రం, తామరాకు మీద నీరు ఉన్న, నీటిలో తామరాకు ఉన్న 2 వేరువేరుగా ఉంటాయి, కలవవు, అతుక్కు. అలాగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. జీవుడు ప్రపంచంలో ఉన్న దేహాదులలో ఉన్న తాదాత్మ్యం లేకుండా ఉంటాడు, తను గుర్తుంచుకొని ఉంటాడు. ఇది తత్వాన్ని అందుకునేటువంటి విధానం అండి. అయితే కర్మలను వదిలేస్తే ఏం జరుగుతుంది అది కూడా చెప్తున్నాం. నియతస్యతు సన్యాస కర్మణః నోపది. ఇక్కడ కారణ శరీరంలో ఉన్న అజ్ఞానం పూర్తిగా కరిగిపోయి ఆత్మతత్వంలో అనుభవం కలిగిన తర్వాత ఇక సంకల్పాలే లేవు. మరి కర్మజాజాలనా చేయకూడదా అని అంటే ఆ దేహాన్ని భగవంతుడు ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడండి. చేయాలా వద్దా అనేది సంబంధమే లేదండి అక్కడ. అలా కాకుండా లోపల కారణశరీరం నుండి అజ్ఞానాన్ని పెట్టుకొని అంతఃకరణలో ప్రపంచం మీద తాదాత్మ్యాన్ని పెట్టుకొని ఇక్కడ కర్మలు చేయకుండా ఆపాడు అని అంటే అజ్ఞానం కుళ్ళిపోతుంది. ఇంకా వ్యక్తి ఇంకా 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 మానవ జన్మ నుండి ఇంకా దిగజారిపోతాడండి కిందికి. అతను శుద్ధి కావడానికి, అంతఃకరణ శుద్ధి కావడానికి అవకాశం లేదు. అదేంటంటే మీరు చెప్తున్నారు, జనరల్గా చూడండి, మనకు ఏది సాధనకు అవసరమో అదే బాధ్యతగా వస్తుంది. ప్రపంచంలో చెయ్యలేను అని అంటే అసమర్థత అని.
ఇష్టం లేదు అని అంటే మోహం. అవసరం లేదు అని అనుకున్నప్పుడు వదిలేసి పైకి వెళ్ళిపోవచ్చు. నా సాధనకి అడ్డుపడుతున్నది అని అనుకున్నప్పుడు, ఆత్మ అభిమానానికి దూరం చేస్తున్నది అని అనుకున్నప్పుడు, అంటే స్వాభిమానం వేరు, ఆత్మాభిమానం వేరు, దానికి అడ్డుపడుతూ ఉన్నది అనుకున్నప్పుడు అది వదిలితే దానికంటే పై కర్మ చేయగలగాలి. అది లేకుండా కష్టమని వదిలేస్తే అది ఇంకా పెరుగుతుంది. రాజసిక త్యాగం అండి. మరి చేయాల్సింది చేసేసి, బాధ్యతగా అనుకొని చేసేసి, మరి ప్రపంచంతో కానీ కర్మతో కానీ కర్మఫలంతో కానీ తాదాత్మ్యం ఉన్ని కానీ వదిలివేశాడా ఆత్మలో వచ్చి కూర్చుంటాడు జీవుడు. విచిత్రాత విచిత్రం. ఇప్పుడు ఒక రబ్బర్ ఉంది అని అనుకోండి, పట్టుకు లాగితే సాగుతూ ఉంటుంది, వదిలేస్తే మూలానికి వెళ్ళిపోతుంది. ప్రపంచం మీద ఉన్నటువంటి ఆసక్తి, కర్మ ఫలాల మీద కావచ్చు, ఉపాధుల మీద కావచ్చు, ఆసక్తి మనసును లాక్కొని తీసుకొని వచ్చి ప్రపంచంలో పెడతాయి. ఇప్పుడు రబ్బర్ని లాగితే సహజం కాదు, అవునా, టెంపర్ కూడా వస్తుంది దానికి, వదిలితే స్పీడ్గా వెళ్ళిపోయి మళ్ళీ తగులుకుంటుంది. అలాగే ప్రపంచం మీద ఆసక్తి పెంచుకున్నాడా, భోగాల మీదైనా సంపదల మీదైనా అధికారాల మీదైనా ఆసక్తిని పెంచుకున్నాడు అంటే మనసు లాగివేయబడుతుంది ప్రపంచంలోకి. దానికి మళ్ళీ ఏమిటయ్యా, వ్యవహరిస్తూ ఉన్నంత వరకు దుఃఖాలే, సమస్యలే, బాధలే. కానీ అది వదిలితేనే గాఢ నిద్రలో అమ్మాయ హాయిగా ఉన్నాను అని అనుకుంటాడు. కానీ ఇక్కడ అజ్ఞానంగానే కరిగిపోయింది అని అనుకోండి, వ్యక్తి ఎప్పుడు ఉపాధులు ఆచరిస్తున్నా నేనేమి చేయలేదండి అని అంటాడు. కర్మని అకర్మ యహపశ్చేత్, అకర్మణి చ కర్మ యహపశ్చేత్ అని అన్నారు 4వ అధ్యాయంలోనే. ఉపాధులు చేస్తున్నా నేనేం చేయలేదండి అని. ఉపాధులు ఊరికే ఉన్నా నేను చేయాల్సింది చేసేసాను పోవయ్యా. తనను ఆత్మగా గుర్తించి ప్రశాంతంగా ఉంటాడు. అది తనకు తెలుస్తుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది. అవునా, మల్లెపూలు ఓ బట్టలో చుట్టూ జోబులో పెట్టుకున్నావు, బ్యాగ్లో పెట్టుకున్నావు, వాసన రాకుండా ఉంటుందా? అదే లోపల ఏ గుణం ఉందో ఇతరులకు కూడా తగ్గుతుంది. సత్వగుణంలోకి వచ్చావా, ప్రశాంతత. సత్వగుణాన్ని దాటేశాడా, ఎవడు చూడాల్సిన అవసరమే లేదు. దాన్నే సాత్వికమైన త్యాగం అండి. మరొక్కసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చూడండి 10వ శ్లోకం. నద్వేష్ట్యకుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టః మేధావి ఛిన్న సంశయః. సో నీకు ముక్తి కావాలి అని అనుకునేటట్లయితే అకుశలం కర్మ నద్వేష్టి, నీకు ఇష్టం లేనిది అయినప్పటికి కూడా ద్వేషించకు. కుశలే నా అనుసజ్జతే, ఇష్టమైంది అని అతుక్కుపోకు. త్యాగపురుషుడుగా ఎలా, సత్వ సమావిష్ట, సత్వంలో నిలబడు, జ్ఞానంలో నిలబడు. మేధావి, శాస్త్రాన్ని లోతుగా పరిశీలించినటువంటి వాడివై. చిన్న సంశయ, సందేహాలన్నిటినీ పోగొట్టుకున్నటువంటి వాడివిగా, ఛేదించినటువంటి వాడివి కాదు. ఏ సందేహాలండి? నేను ఆత్మను అనే విషయంలో సందేహాలన్నీ అవునా. ఒంటరిగా ఉన్నప్పుడు అందరూ మహాత్ములే అని అనుకుంటారు, కానీ ఖాళీగా కూర్చుంటే చాలు, లోపల నుండి ఏమేమి వస్తున్నాయో తెలుస్తుంది. ఆత్మజ్ఞానికి పనిలో ఉన్నా పని లేకపోయినా ఒకటే విధంగా ఉంటాడు, అది గుర్తించాలి. పని ఉన్నా ప్రశాంతతే, పని లేకపోయినా ప్రశాంతతే. అజ్ఞానంలో ఉన్నవాడికి ఒంటరిగా కూర్చున్నాడు అని అనుకోండి, దానికి చాలామందికి ఒంటరితనం అంటే భయం కదా. ఎందుకు? ఒంటరితనంలో లోపల ఉన్నటువంటి కోరికలు ఉన్నాయి, చేసిన కర్మల యొక్క ఫలాలు ఉన్నాయి. అమ్మగారు చెప్పేవారు, ఈగలు, దోమలు, ఎలుకలు, పాములు, అవునా,
క్రూర మృగాలు కూడా లోపల నుండి పరిగెత్తాయండి బయటికి కోరికల రూపంలో. మనసును అశాంతి పాలు చేస్తాయండి. ఎక్కువ కాలంగా ఉంటే లాక్కొని వెళ్ళి సంసారంలో తోసేస్తాయండి. ఎప్పుడు లోపల అజ్ఞానం ఉన్నాం. దానికే ఏ కర్మ చెయ్యను నేను. మనము దైవాన్ని ఆశ్రయించి మోక్షాన్ని కావాలి అని అనుకుంటే భగవంతుడు ఏర్పాటు చేస్తాడు మన సాధనకు అనుగుణమైనటువంటి కర్మలు. వాటిని పట్టుకొని ఆచరించేయాలి. ఎక్కడ చేయవలసిన వాటివి చేస్తూ ఉన్నామో చేసి కర్మఫల ఆసక్తిని వదిలేస్తే మనసు శాంతిస్తుంది. అయితే ఒక్కటి ఎప్పుడూ ప్రార్థన కొనసాగుతూనే ఉండాలి. భగవాన్ నాకు నువ్వే కావాలి. అవునా? నీకంటే నేను అన్యంగా ఏమీ కోరట్లేదు. అసంకల్పితంగా అయాచితంగా నిరంతరం ఈ భావన కొనసాగుతూ ఉండాలి. అదే ముక్తికాంక్ష. నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి. ఇప్పుడు ఏమీ లేనప్పుడు కోరతారు, కానీ కర్మ చేసి కర్మఫలం ఎదురైనప్పుడు ఇది నాకు కావాలి అని అనుకున్నాడా దాని వెంటబడి వెళ్ళిపోతాడు. కానీ తత్వాన్ని అందుకోవాలి అని అనుకున్నటువంటి వాడు తత్వమే కావాలి అని కోరుకోవాలి. 17వ అధ్యాయంలో చివరిగా చెప్పారు చూడండి, బ్రహ్మ విధులు తద్విధులు, వాళ్ళే మోక్షకాంక్షలు. బ్రహ్మతత్వాన్ని ఎరిగిన వాళ్ళకి ప్రాబ్లమే లేదు. కానీ బ్రహ్మతత్వమే కావాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మర్చిపోతూ ఉంటుంది మనస్సు. ఎందుకు అంటే వ్యవహారాల్లో ఉంటే ఎక్కడ అనుకూలత ఉందో అక్కడ పట్టుకుపోతుంది. దానికే చెప్పింది ఇక్కడ, కుశలే నా అనుసజ్జతే ఆకుశలం కర్మ నద్వేష్టి. ఇది సహజంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సాధకుడిని నేను అనుకునేవాడికి కూడా ఉంటుంది. అవునా? తనను పొగిడే వాళ్ళ వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తనను పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తనను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని ద్వేషించి దెబ్బ కొట్టడం లేదా అక్కడి నుంచి పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు. రెండిట్లో కూడా గుర్తించాలి. ఏంటి అంటే, నువ్వు మోక్షాన్ని కోరుకునేటట్లయితే ఎదురైనటువంటి విషయం సహకరిస్తుందా అజ్ఞానం తొలగించుకోవడానికి, తాదాత్మ్యాలు పోగొట్టుకోవడానికి, లేదా ప్రపంచం మీద వ్యామోహం కలిగించడానికి ఉపయోగపడుతుందా స్పష్టంగా తెలుస్తుంది. 15వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అదే చెప్పాను. ఊర్ధ్వమూలమదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిదు. ప్రపంచాన్ని కోరుకునేటట్లయితే చుట్టూ ఉన్న విషయాలు ఆకర్షించి లాగేస్తాయట. యస్య పర్ణాని ఛందాంసి అని, దేని ఆకులు విషయాలు అని అన్నారు, కోరికలు అని. వ్యక్తి ప్రపంచంలో ఏది కోరుకున్నా, భోగము అధికారము సంపద ఏది కోరుకున్నా చుట్టూ ఉన్న విషయాలు లాగేస్తాయండి ఆకర్షణల రూపంలో. భగవంతుని కోరుకుంటున్నాడు అని అనుకోండి, చుట్టూ ఉన్న విషయాలు హెచ్చరిక చేస్తాయండి. దానికే అన్నారు దేని ఆకులు వేదాలు అయి ఉన్నాయో అని. అంటే సందేశాలు వస్తాయండి చుట్టూ ఉన్నటువంటి విషయాల నుండి. ప్రపంచాన్ని కోరుకున్నావా ఆకర్షణ రూపంలో లాగేస్తాయి. దానికి మూలం అంటే మోసం అని అన్నారు. మోసం, సహకరించడం అనేటువంటి ఊర్ధ్వమూలం అధశాఖం అని చెప్పింది క్లియర్గా. అదే విచిత్రాది విషయం. దానికే సర్వకాల సర్వావస్థలు ఇష్టం ఉన్నా లేకపోయినా మోక్షకాంక్ష భగవాన్. దానికి తలుసుకోవడంలోనే నువ్వే నాకు కావాలి అనే భావన నిజంగా కొనసాగితే మనశ్శుద్ధి కలిగే కొద్దీ ఆయన అడగడంతోనే ఆత్మస్థితి కలుగుతుంది, లోపల ఉపశాంతి కలుగుతుంది. మనసు ఉపస్థితి పొందింది అని అంటే ఆత్మగా అయ్యున్నాము అని అర్థం. దృష్టి పైకి లేపుతూనే ఆత్మస్థితి కలుగుతుంది, ఆలోచన పడిపోతుంది. కానీ ప్రపంచాన్ని కోరుకున్నామా అప్పుడు కూడా దానివైపు లాక్కొని వెళ్ళే విషయాలు ఎదురవుతాయి.
ఇదంతా ఏంటంటే ఈశ్వరుడే ఏర్పాటు చేస్తూ ఉంటాడు వెనకల. ఎలా? నీ మనసులో ఆలోచనలు బట్టే ఎదురుగా విషయాలన్నీ ఎదురుగుతాయండి. ఎదురు విషయాలు విచిత్రాతి విచిత్రంగా ఉంటుంది. ఒక్క స్టెప్ జారాడు అంటే రబడబడబడ జారి కింద పడిపోతుంది. ఇప్పుడు చెట్టు ఎక్కుతూ ఉన్నాం, పైకి వెళుతూ ఉన్నాం, తాడి చెట్టు, కొబ్బరి చెట్టు, సగానికి వెళ్ళాం, చేయి జారితే కింద పడతాడు. కింద పడితే ఏమవుతుంది? ఏమైనా కిందకు వచ్చాడు, కానీ కిందకు వచ్చాడు కాదు, కింద పడడంతో కాళ్ళు, చేతిలో, నడుము, తలకాయో ఏదో ఒకటి ఇరుగు కదా. పైకి అయితే సగానికి వచ్చాడు అంటే ఇంకా జాగ్రత్త, ఇంకా జాగ్రత్త, ఇంకా జాగ్రత్త, ఇంకా జాగ్రత్త. దానికి సర్వకాల సర్వావస్థల్లో భగవత్ స్మరణ ఆగకూడదు, తత్వస్మరణ ఆగకూడదు. దానికే చెప్పింది, అనన్యాశ్చింతయంతు మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. దానికి ఎప్పటికైనా ఏ క్షణంలోనైనా మరుపు కలగడానికి అవకాశం ఉంది. దానికి విచిత్రాది విచిత్రం ఏమిటయ్యా అంటే 6వ అధ్యాయంలో చెప్పాడు. ధ్యానయోగి గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య యోగో భవతి దుఃఖ. యుక్త వయసులో ఉండేటప్పుడు ఇంద్రియాల పొగరు ఉంటుంది, వెనకల మనసులో ఉత్సాహము ఉంటుంది, ప్రారంధము ఉంటుంది, అన్నీ కలిపి లాగి తోసిపారేస్తాయి విషయాల్ని. ఏమయ్యా, సరైన సాధకుడికి రక్షణ ఏంటి అంటే తన గురువే. తనని ఎవరు ఆశ్రయించే ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాడో వాళ్ళ యొక్క ఆశీర్వాదమే కింద పడిపోనివ్వకుండా నిలబెడుతూ ఉంటుంది. ఒకవేళ నేను ఆశ్రయించిన గురువును దేహాన్ని వదిలినా కూడా వాళ్ళ సంకల్పం మనం వెంటుంటుంది. వాళ్ళు సర్వవ్యాపకులు అయి ఉన్నారు, ఆ తత్వం వెంటనే రక్షిస్తూ ఉంటుంది. కానీ ఆత్మతత్వాన్ని అందుకోవాలి అని అనుకుంటే గురువు యొక్క అనుగ్రహం లేకుండా, గురువు యొక్క ఆశీర్వాదం లేకుండా, గురువు యొక్క శిక్షణ లేకుండా, గురువు ప్రజెన్స్ లేకుండా ఆత్మ వైపు నడవలేము. ఆత్మతత్వం అందుకోకూడదు. ఈవెన్ భౌతిక ప్రపంచంలో అయినా సరే కష్టాలలో పడిపోకుండా సుఖాల వైపు నడవాలి అని అనుకుంటే నిత్యం నిరంతరం దారి చూపించేవాడు గురువే. చిన్నపిల్లలకు తల్లి ఎలాగో, అవునా, పెరుగుతూ ఉండే కొద్దీ తండ్రి ఎలాగో, తల్లి తండ్రి గురువు దైవం రక్షించేవాడు ఒకే ఒక గురువే, ఆధ్యాత్మిక గురువే. దానికే అకుశలం కర్మ నద్వేష్టి, నీకు ఇష్టం లేకపోయినా నీ సాధనకు పనికొచ్చేటువంటిది, నీకు బాధితాయుతమైనటువంటిది, దైవ కృపచేత, దైవ సంకల్పం చేత, దైవానుగ్రహం చేత ఎదురైనటువంటి కర్మను వదిలిపెట్టకు. కుశలేనా అనుసజ్జతే, ఇష్టమైంది అని అతుక్కుపోకు. త్యాగి, ప్రపంచాన్ని వదలడానికి, ప్రపంచం మీద ఆసక్తిని వదలడానికి భగవంతుని పట్టుకో. భగవంతుని పట్టుకోవడం చేతనవుతుంది, స్థిరపడుతున్నాడు అంటే ప్రపంచం దానంతరం అదే వదిలేస్తుంది. సత్వ సమావిష్ట, సత్వగుణంలో స్థిరపడే కొద్దీ మేధావి చిన్న సంశయ. మేధస్సు అంటే చాలా ఎక్కువ జ్ఞాపకశక్తి ఉంది అని కాదు, అవసరమైనప్పుడు అవసరమైన విషయం గుర్తు రావడమే మేధస్సు. కొంతమంది చాలా విషయాలు తెలిసి చెప్పమంటే చెప్తారు, లేదా కంఠోపటంగా అప్పచెప్తారు. తనకు అవసరమైనప్పుడు విషయం తనకు గుర్తు రాగలగాలి. కర్ణుడు చూడండి, శాపగ్రస్తుడు, మనం సర్వాస్త్రాలనే పొంది ఉన్నాడు అక్కడ, కానీ తనకు అవసరమైనప్పుడు గుర్తు రాలేదు. నేర్చుకుని ఉండి కూడా గుర్తు రాలేదు. దానికి గురువు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఉన్నప్పుడు ఆత్మానుగ్రహం కూడా కలుగుతుంది. దానికి నీకు తెలిసింది నీకు గుర్తు వస్తుంది. కానీ అది లేదు అని అంటే నీకు తెలిసింది గుర్తురాదు. నువ్వు చేసే కర్మల్లోనే నువ్వు ఇరుక్కుపోతావండి. సో గురువు అనుగ్రహం అత్యంత ముఖ్యమైనటువంటిదండి.
ఈశ్వరానుగ్రహం, ఆత్మ అన్ని ముఖ్యమైనటువంటి. అయితే అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే ఇక్కడ సగమన్నా అజ్ఞానం పోయి ఉండాలి. సగం సమయం అయినా నేను దేహం కాదు ఆత్మను అనే విషయం గుర్తుండాలి. మిగతా సగాన్ని దాటాలి అని అంటే. కానీ దేహ తాదాత్మ్యం ఎక్కడైతే బలంగా పట్టుకొని ఉందో అక్కడ ఏమీ చేయలేమండి, జారిపోవడం తప్ప. దానికే చెప్తున్నాను, నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. దేహభృతు కర్మాణి అశేషతః త్యక్తుం న శక్యం. దేహతాదాత్మ్యం కలిగినటువంటి వాడు, దేహదారి అయినటువంటి వాడు. దేహదారి అంటే ఆత్మజ్ఞానికి కూడా ఉంటుంది కదా అండి దేహం. ఆత్మతత్వాన్ని అనుభవంతో పొందినటువంటి వాడికి దేహం అయ్యున్నాను అనే భావం ఉండదు. దేహం ఉండొచ్చు, దేహ తాదాత్మ్యం ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే దేహదారి అంటే దేహ తాదాత్మ్యం కలిగినటువంటి వాడికి దేహభృతు కర్మాణి అశేషతః త్యక్తుం నహి శక్యం. కర్మలను పూర్తిగా వదిలిపెట్టడం అంటూ జరగదండి. యహతు కర్మఫలత్యాగి. కాబట్టి ఎవడైతే కర్మఫలాలను వదిలిపెట్టున్నాడో సహత్యాగి ఇది అవిధీయతే, అతన్నే త్యాగి అంటే చేయాల్సింది చేసి కర్మఫలాలను కానీ వదిలితే త్యాగఫలం లభిస్తుందండి. ఇది ముఖ్యం. ఇక్కడ రెండు విషయాలు కూడా. దేహం ఉన్నంత వరకు కర్మలు వదలలేరు అని ఒకటి. అవునా? దానికి అమ్మగారు చెప్పేవారు ఏంటి అంటే దేహం ఉన్నంత వరకు తినడం, నీళ్ళు తాగడము, గాలి పీలవడము, మాట్లాడడము, చూడడము, వినడము, అవునా, అలాగే తిన్నది లోపల అరిగించుకోవడము, రక్తం తయారు కావడం. సో దేహంలో క్రియలు అంటూ ఆగవు కదా. దేహం ఉన్నంత వరకు దేహ క్రియలు ఆగవు కదా. అవయవాలు, ఇంద్రియాలు అన్నీ పని చేస్తూనే ఉంటాయి కదా. మరి పని ఏమీ చేయట్లేదు అనే విషయం ఎక్కడ కుదురుతుంది? సో కాబట్టి దేహం ఉన్నంత వరకు అదే భగవంతుడు చెప్పింది, గాలి పీల్చడము, అన్నం తినడము, నీళ్లు తాగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి ఆ మాత్రమైన దేహంతో పనిచేయవయ్యా. కర్మయోగం యొక్క అవసరాన్ని గురించి చెప్పాను. సరే, ఆయన ఓకే. ఇక్కడ దేహ తాదాత్మ్యం ఉన్నవాడు పనులు ఎట్లా ఆపగలడు? ప్రపంచంలో అన్నిటికంటే కష్టం ఏంటయ్యా అంటే పనులను ఆపగలగడం. ఏ విధంగా ఆపగలడం? చూడడం ఆపుతావా? వినడం ఆపుతావా? మాట్లాడడం ఆపుతావా? తినడం ఆపుతావా? ఊపిరితిత్తులను ఆపుతారా? గుండెని ఆపుతారా? లేదా లోపల ఉన్న ఉదరం, స్టమక్ ఆపగలవా? ఇవన్నీ ఒక ఎత్తు. ఆలోచనలను ఆపగలవా? ఆలోచనలని ఆపగలరా? మరి ఆలోచనలు ఆపలేదు అని అంటే ప్రపంచం గురించి చింతిస్తూ ఉన్నట్లేగా. కానీ ఈ విధంగా ఇవన్నీ ఆపగలిగేవాడైతే ఇక పనితో అవసరం ఏంటి? నువ్వు ఊపిరితిత్తులనే, గుండెనే కానీ ఆపగలిగేటట్లయితే పని చేయాల్సిన అవసరం లేదు. పని అనేది లేదు అక్కడ. సో కాబట్టి ఏంటి అంటే దేహం ఉన్నంత వరకు దేహంలో కొన్ని క్రియలు అంటే కంపల్సరీగా జరుగుతాయి. కాబట్టి నువ్వు పనులు అంటే పైకి ఆలోచించుకొని చేసేటువంటి కర్మల్ని మానేస్తాను అనడం కరెక్ట్ కాదండి. అవునా? సో
చేయవలసింది చేసి కర్మఫలాలను కానీ వదిలేస్తే మనసు దానంతటా అదే ఉపశమిస్తుందండి. ఎవరు రమణ మహర్షుల వారు 3 గంటలకు లేచి కిచెన్లోకి వెళ్ళేవారు. ఆ కిచెన్లో కూరగాయలు కోయడం, ఆ వంట వాళ్ళకి సహాయం చేయడం చేస్తాం. అయ్యో భగవాన్ పనులు చేస్తున్నారే అని ఆయన వచ్చే లోపలే కొంతమంది ఏం చేశారు, భక్తులు ఆయన చేసే పనులు పూర్తి చేసేసారు. ఆయన వచ్చి నిలబడారు గేట్ దగ్గర, అదే డైనింగ్ హాల్ గేట్ దగ్గర, బెదిరించాడు అందరినీ, మీ బట్టలు ఇవన్నీ తీసుకెళ్ళి ఉతుక్కొని వస్తాను నేను అని. వణికిపోయారు వాళ్ళు. అదేంటండి మీరు మా బట్టలు ఉతకడం ఏంటండి, మరి నాకు పని లేకుండా చేశారుగా, నా పని మీరు చేసేసారు కదా, ఇప్పుడు మీ బట్టలు నాకు ఇవ్వండి, ఖచ్చితంగా నేను పని చేసి తీరాల్సింది. అదేంటండి అని అంటే దానికే దేహం తప్పనిసరిగా కొన్ని కర్మలనైనా చేసి తీరాలి జీవించి ఉన్నంత వరకు. దేహం అసలు కర్మలు చేయకుండా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే చేతనైనటో అవసరమైనటో ఏదో కొన్ని కర్మలు చేస్తూ ఉంటే ఆ కర్మలు ఇతరులకు ఆదర్శం అవుతాయి. ఆ కర్మలలో ఆయన వంటగదిలోకి వచ్చిన కూరగాయలు తరుగుతూనే బోల్డ్ అని రకాలుగా బోల్డ్ మంది జ్ఞానాన్ని బోధించేవాడు. అక్కడి నుంచి పుట్టినటివే అవి ఏది అప్పడం మీద శ్లోకం ఉన్నది నలువది ఉపదేశసారం, ఇలాంటివన్నీ కూడా కిచెన్లో కూర్చొని బోధించేశాడు ఆయన. అట్లాగా బోల్డెన్ శాస్త్రాలు బయటకు వచ్చేసాయి. అక్కడ ఉన్న వాళ్ళకందరికి కూడా బోధన చేసేవాడు వాడండి. దానికి ఏంటంటే మహాత్ముడు ఆ శరీరం ఏదేది చేయగలదో చేసేస్తూ ఉంటారు. గురుదేవులు చివరి వరకు కూడా ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. వస్తున్నాను మాతాజీ హాస్పిటల్లో 3 నెలలు కూర్చున్నా మొత్తం భగవద్గీత అంతా ట్రాన్స్లేట్ చేస్తాం. దానికి ఏంటంటే అస్సలు శరీరం పనిచేయకుండా కూర్చుందంటే అనవసరమైనటువంటి తీసుకొచ్చుకుంటుంది. కాబట్టి చేయాల్సినటువంటివి ఉపయోగకరమైనవి ఏదో చేసే కర్మఫలాలను వదిలేవయ్యా. యాతో కర్మఫలత్యాగి సహత్యాగి ఇది అవిధీయతే. కాబట్టి చేయవలసినవి చేసి కర్మఫలాలను వదిలిపెడితే మనసు ఉపశమిస్తుంది, ఆత్మ సహజంగా గుర్తు చేసుకోవడం కాదు, శ్లోకాలు చదువుకోవడము పాఠాలు చదువుకోవడం అదంతా ఒక ఎత్తు, ఉపాసన జ్ఞాన ఉపాసన. కానీ ఇక్కడ సహజంగా ఉపశమిస్తుంది, చేయాల్సినవి చేసేస్తే ప్రశాంతత అనేది సహజంగా వస్తుంది. నేను ఆత్మననే విషయం లోపల నుంచి పొంగుకుంటూ వస్తుంది. ఏమీ చేయకుండా కూర్చుంటే అదే నిష్కామ కర్మలు, ఏమీ చేయకుండా కూర్చుంటే శరీరం అనేది ఉన్నప్పుడు ఏ కూడా చేస్తూ ఉంటుంది, ఓకే. సాధన పనికి వచ్చాడు ఏమి చేయకపోతే ఆత్మ గుర్తుండదు, ఆలోచనలు పడిపోవడం జరుగుతుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవయ్యా, ప్రపంచంలో విషయాలన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా 2 రకాలుగా ఉంటాయి, 3 రకాలుగా ఉంటాయి అని అంటున్నాడు. ఏంటి? 12 శ్లోకం చూడండి. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచితు. అయ్యా ఇదిగో చూడు, త్రివిధ కర్మణ ఫలం, కర్మ ఫలాలు కూడా 3 రకాలుగా ఉంటాయి. అనిష్టం, ఇష్టం, మిశ్రంచ. ఇష్టమైనది, ఇష్టం లేనిది, మిశ్రమమైనది. అత్యాగినాం ప్రేత్య భవతి. త్యాగభావం లేనటువంటి వాడికి 3 రకాల ఫలాలు వచ్చి పట్టుకుంటాయి, పాపం పుణ్యం మిశ్రమం. సన్యాసినాం క్వచితున్నతు. చేయవలసిన విజయ కర్మఫల త్యాగం చేసినటువంటి వాడికి, నిష్కామ కర్మ ఆచరించేటువంటి వాడికి అసలు ఏ ఫలము లేదండి. ఏమైనా నిష్కామ కర్మ చేసేవాడు అంటే ఆలోచించుకొని చేస్తున్నాడు, ఏం చేయాలో చేస్తున్నాడు, వదిలిపెట్టేస్తున్నాడు. అయ్యా నువ్వు నాకు నువ్వు కావాలి అనే భావంలో ఆత్మస్వరూపంలో స్థిరపడు. ప్రపంచంలో ఏది ఏమైనా ఆయనకి ఏమీ కాదు, బట్ చేయాల్సినవి మాత్రం వదిలిపెట్టడం. అత్యాగినాం ప్రేత్య భవతి. కానీ కర్మఫల ఆసక్తి ఉన్నటువంటి వాడికి 3 వచ్చి చుట్టుకుంటాయండి. మంచిది వచ్చి చుట్టుకుంటుంది, చెడ్డది వచ్చి చుట్టుకుంటుంది, మిశ్రమమైనది కూడా వచ్చి చుట్టుకుంటుంది. కానీ కర్మఫల త్యాగికి ఏది రాదు, ఏదేమైనా ఏం కదా.
సాధకులకు జాగ్రత్త చెప్తాడు, తనను అనుసరించే వాళ్ళకు చెప్తాడు. అయినా బయట ఏం జరిగినా ఆయనకేం కాదు, ఆయన పోయేది లేదు, వచ్చేది లేదు. శాంతి పెరగడము, అశాంతి పెరగడం ఇట్లాంటివి ఏమీ ఉండవు. కానీ దానికే చెప్పింది, ఆత్మజ్ఞానులు చెప్తూ ఉన్న విషయాన్ని వెంటనే పట్టుకుంటే అనుసరించే వాళ్ళు ఏవైతే ఉన్నారో, అంతేవాసులు ఎవరైతే ఉన్నారో కష్టాలలో పడిపోకుండా ఉంటారు. అవునా? ఈ కష్టాలు అనేటువంటివి అనేక రకాలు కావచ్చు, రోగాల రూపంలో కావచ్చు, పాప ఫలాల రూపంలో కావచ్చు, సమస్యల రూపంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. దానికి మహాత్ముల దగ్గర ఉన్నామంటే వాళ్ళు చెప్పింది వెంటనే పట్టుకొని ఆచరించేస్తే లోపల అజ్ఞానం కరిగిపోతుంది. కానీ వెంటనే రిసీవ్ చేసుకోలేకపోతే చిన్నది పెద్దదే కూర్చుంటుంది. చిన్న దోషమే గోరిగైతే రాచకుండా కూర్చుంటుందండి అని మహా కష్టాల రూపంలో అవతరిస్తుంది. దానికి ఏంటంటే మన గురువులను ఆశ్రయించున్నప్పుడు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్తూ ఉంటారు, చెప్పినప్పుడు అర్థం చేసుకొని పట్టుకుంటే ఆచరిస్తే ముందుకు వెళ్ళిపోతాం. కానీ తిరస్కరిస్తే తర్వాత వచ్చి పడే కష్టాలని ఎవడే ఏం చేయలేడు, అనుభవించి తీరాల్సింది వస్తుంది. ఇక్కడ గురువు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటే ఏం చూసుకునేది, ఆయన చూసుకునే ముందు హెచ్చరిక చేస్తాడు. మనకు ఆ టైంలో పట్టుకున్నామా దాటేస్తాం, లేదా అదే చెప్పింది ఇక్కడ, సన్యాసినాం క్వచిత్ ప్రీత్యన భవతి. అయ్యా సన్యాసి అయినటువంటి వాడికి ముందే హెచ్చరిక చేస్తాడు ప్రేమతో, కానీ ఆ తర్వాత ఆయనేమో వచ్చి ఇరుక్కుపోడు. నా కోసం నా గురువుగారు మళ్ళీ వస్తారండి, మరి రారా అండి. ఆ స్థాయిలో ఉన్నవాడిని ఎవరన్నా ఆశ్రయించాల్సింది, అంతేగాని ఆయన ఏం తిరిగి రాడు. మళ్ళీ గుర్తుంచుకోవాలి, ఇంకొకనేమన్నా ఆశ్రయించాలి. సో జారిపోయేది, కష్టాలు పాలయ్యేది మనమేనండి. ముందే జాగ్రత్త పడాలండి. ఓకే సరే. అయితే బాగా విచారణ చేసి వ్యవహరిస్తూ ఉండేటప్పుడు కర్మఫలాలని దాటే అవకాశం ఉంటుంది. ఇందుకు కర్మఫలాలు బయట ఉంటాయా, లోపల ఉంటాయా? సరే, ఒక సూచన, కష్టపడి సంపాదించారండి, సంపాదన ఎక్కడ పెడతారు? ఎక్కడ పెడతారు? మెయిన్ గేట్ దగ్గర పెడతారా? మెయిన్ అదే డోర్ దగ్గర పెడతారా? అవునా? లేదండి, ఎంటర్ అవుతున్న హాల్ ఉంటుంది కదా, హాల్లో కిటికీ దగ్గర పెడతామండి. మేము సంపాదించిందంతా తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? కిచెన్లో పెడతామండి, డైనింగ్ హాల్లో పెడతామండి. ఎక్కడ పెడతారు? బెడ్రూమ్లో తీసుకెళ్ళి బీరువాలో దాచిపెట్టుకుంటారు కదా, అవునా? లేకపోతే బ్యాంక్ అకౌంట్లో వేసేసుకుంటారు, అవునా? అలాగే మన కర్మఫలాలు కూడా ఎక్కడ చేరతాయి అంటే బుద్ధి కంటే వెనకలు ఉన్న కారణ శరీరంలో దాచిపెట్టబడతాయి. ఆగామి సంచిత ప్రారబ్ధ భేదీన త్రివిధ అని అన్నారే, ఆ లోపలికి వెళ్ళిపోయి చేరుకుంటాయి అవి. అక్కడ చేరిన తర్వాత మన తాత తరం కూడా కాదు వాటిని తీయడానికి, అనుభవించి తీరాల్సింది, అవునా? ఎవడో తొలగించలేడు కదా. అయితే ముందే సంకల్పం ఉంటే లోపల దాకా రావు, అవునా? ముందే జాగ్రత్త ఉంటే నేను చేసే కర్మ ఆయన్ని గుర్తుంచుకోవడానికే అని ఎప్పుడైతే జాగ్రత్త పడతాడో వ్యక్తి బయట ఇరుక్కుపోడు. ఇంకా అర్థమైందా? సో కాబట్టి అంటే ముందు జాగ్రత్త అత్యంత ముఖ్యమండి. ఓకే సరే. ఈ జాగ్రత్త అనేది ఉండేటప్పుడు అసలు కర్మ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏమొస్తుంది, రేపు విచారిద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.